ఇప్పటికే తెలంగాణ మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భూమాతను తీసుకొచ్చేటువంటి బిల్లు చర్చన వస్తూ ఉంది శాసనసభలో. మరి రాష్ట్ర రైతాంగానికి చాలా ఇంపార్టెంట్ బిల్ అది. ఒక పక్క రైతాంగం, ఒక పక్క పేద ప్రజానికం. మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి తోని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎంతోమంది పేదలు ఇవాళ గ్రామాలలో రోడ్ల పడ్డారు. పట్టణాలలోనైతే మరి వాళ్ళకు బీఆర్ఎస్ నాయకులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏ రకంగా నచ్చితే ఆ రకంగా మరి పెద్ద ఎత్తున ధరణిని తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మరి కబ్జాలు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ధరణిని ఇవాళ దాన్ని పక్కకు జరిపి మరి దాని స్థానంలో రైతులకు అవైలబుల్గా ఉండే విధంగా, ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇవాళ భూమాతను తీసుకొస్తే, భూభారత్ను తీసుకొస్తే మరి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇవాళ వాళ్ళు ఒకే ఎజెండా పట్టుకొని మరి కేటీఆర్ గారు ఎజెండాను ముందు పెట్టుకొని ఇవాళ కేటీఆర్ ఏదో చక్కని పూసైనట్టు, ఆయన చాలా నిజాయితీ పరుడైనట్టు, ఆయన ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరించినట్టు మరి ఇవాళ కేటీఆర్ గారిని కాపాడేటువంటి ప్రయత్నం వాళ్ళ పార్టీ, వాళ్ళ అధినాయకత్వం చేస్తూ ఉంది. ఇవాళ గవర్నర్, సాక్షాత్తు ఈ రాష్ట్ర గవర్నర్ మరి అన్ని విధాలుగా వారు దాని మీద విచారణ చేసిన తర్వాత 1-2 సార్లు ఈ రాష్ట్రంలో కాకుండా మరి కేంద్ర న్యాయశాఖను సంప్రదించి వారు ఇవాళ మరి ఏదైతే కేసు పెట్టి దాని మీద విచారణ జరపమని చెప్తే ఇవాళ ఏసీబీకి ఇచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంటే మరి దాని విచారణ ఎదుర్కోకుండా, విచారణకు సహకరించకుండా, ఎక్కడ కూడా మరి అటువంటి ప్రయత్నం చేయకుండా ఏదైతే ఇవాళ మరి కేటీఆర్ గారిని పక్కకు తప్పుకునే విధంగా, పక్కకు తప్పించే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధినాయకత్వం ఏదైతే వివరిస్తూ ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి మరి ఇటు ఒక పక్క భూమాత చట్టం కానీ, అదేవిధంగా దాంతోపాటు రైతు భరోసా మీద కానీ ఈ రెండింటిని షార్ట్ డిస్కషన్ పెట్టి మరి ప్రజలకు ఇటు రైతాంగానికి బాగు చేయాలన్నటువంటి ఆలోచనతో ఒక సీరియస్ బిల్లుల మీద చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చలలో పాల్గొనకుండా, ఆ చర్చలలో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఆ చర్చలను పక్కతో పట్టించే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ వివరిస్తూ ఉంది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగానే నీతిపరులైతే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ మీకు నిజంగానే చట్టం పట్ల మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి, మీరు న్యాయానికి సహకరించండి. అంతే తప్ప ఇవాళ మీ మీద వచ్చినటువంటి ఆరోపణలను ఏదైతే ఇవాళ సాక్షాత్తు ఈ రాష్ట్ర గవర్నర్ గారే ఇవాళ విచారణ చేయమని చెప్పి ఆదేశించినాక దానికి సహకరించకుండా మరి శాసనసభలో చర్చకు పట్టుబట్టడం అనేది అది మీ మూర్ఖత్వానికి నిదర్శనం, మీ అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే ఇవాళ గవర్నర్ ఎప్పుడైతే రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్నా, గౌరవం ఉన్నా ఏ శాసనసభ్యుడు కానీ, మరి గతంలో మీరు 21 ఏళ్ళ నేను మంత్రిగా పనిచేసిన ఈ శాసనసభల 21 ఏళ్ళ నుంచి ఉన్నా అని చెప్పి చెప్పుకునేటువంటి హరీష్ రావు గారు మీకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది కదా, మరి ఉన్నటువంటి మీరు ఇవాళ ప్లే కార్డులు పట్టుకొని స్పీకర్ దగ్గరికి ఉరికేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవాళ మీ బావమరిదిని, సాక్షాత్తు మీ బావమరిదిని కాపాడడం కోసం మీరు ఇవాళ అడ్డదారులు దొక్కుతూ ఉన్నారు. ఇవాళ మీ ఆలోచన, లేకపోతే మీ మామ కేసీఆర్ గారి ఆలోచన, అది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా గవర్నర్ రాజ్యాంగం పట్ల గవర్నర్ గారే స్వయంగా ఆదేశించి కేసు పెట్టి విచారణ జరపండి అన్న తర్వాత శాసనసభలో చర్చించడానికి అవకాశం ఉంటుందా? ఆ అంశం మీద అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. దాన్ని మీరు ఇవాళ తుంగలో దొక్కి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మరి డైవర్ట్ చేసే విధంగా, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మీరు ఏదైతే వివరిస్తూ ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి, ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి.
మీ బుద్ధి మారాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ బుద్ధి మారకపోతే ఇక దానికి మేము ఎవరేం చేయలేం, దానికి మేము ఎవరేం చేసేది లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు అధికారం అనుభవించారు, 10 ఏళ్లలో మీరు అనేక తప్పులు చేసిండ్రు. ఎన్ని మోసాలు చేయన్నో, ఎన్ని తప్పులు చేయన్నో, ఎన్ని ల్యాండ్ స్కామ్ చేయన్నో, ఎన్ని అవినీతి చేయన్నో, ఎంత దోయన్నో అంత దోచినటువంటి మీరు ఇవాళ మరి చట్టానికి కూడా ఇవాళ మీరు న్యాయానికి కూడా ఇవాళ సహకరించకుండా మీ ఇష్టంగా వివరించడం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ బుద్ధి మారాలని, మీ ఆలోచన విధానం మారాలని చెప్పి ఇవాళ శాసనసభను నడిచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి, సహకరించాలి, చర్చలో పాల్గొనాలని చెప్పి మేము మీకు ఈ మీడియా పాయింట్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.